మాది మల్యాల రాజేశ్వరి గారితో మా అమ్మగారు శ్రీపతి రామమోహన్ అమ్మ ఇదే వ్యక్తి ఈ సంవత్సరం జనవరి నెలలో మాకు తెలియకుండా మా ఫ్యామిలీ దగ్గరికి రావడానికి కారణము పులివెందుల్లో మేము కొన్న ల్యాండ్ కబ్జాకు గురయ్యి అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకొని మా సైట్లోకి మమ్మల్ని వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్న ఆక్రమణ గురించి మీడియా మిత్రులకి తెలియజేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని ఇక్కడ కూర్చున్నాము. మేము యాక్చువల్లీ 2004 సంవత్సరము మల్యాల రాజేశ్వరి అనే ద్వారా 2 ఎకరాల 67 సెంట్లు భూమి పర్చేజ్ చేసినాం. దాన్ని 2008 సంవత్సరంలో ప్లాట్ల విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. 2008లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ల్యాండ్ని ఇప్పటి వరకు మా అనుభవపూర్వకంగా మేమే అనుభవించుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో గత 6 నెలల కిందట అక్కులగారి విజయ్ కుమార్ రెడ్డి అని టీడీపీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైనారు. అక్కులగారి విజయ్ కుమార్ రెడ్డి ఆయన మేము ఎవరితో అయితే చేయించుకున్నామో రిజిస్ట్రేషను ఆమెను పట్టుకొని మాకు కూడా తెలియకుండా మళ్ళీ దాన్ని డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఆ ల్యాండ్ని. మేము ఆ విషయం మాకు ఎలా తెలిసిందంటే మేము పర్చేసిన ల్యాండ్ని వేరే ఎవరికైనా సేల్ చేద్దామని చెప్పేసి చూపించడానికి వెళ్తే ఈ ల్యాండ్ నాది, నా ల్యాండ్లోకి రావడానికి మీకు ఏం హక్కు ఉంది అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తూ చంపుతాము, కాళ్ళు విరగొడతాము అని చెప్పేసి బెదిరిస్తున్నారు. నేను మా తల్లిదండ్రులకి ఒకనే సంతానం. నా ఆరోగ్యానికి నాకు ఏమైనా ప్రాణహాని కలుగుతుందేమో అని చెప్పేసి నా తల్లిదండ్రులు ఇన్ని రోజులు భయపడుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే ఒక్క మీడియా మిత్రుల ద్వారానే జరుగుతుంది అని చెప్పేసి మీ సహాయం కోసం నేను ఇక్కడ కూర్చొని కుటుంబం అంతా మిమ్మల్ని వేడుకుంటున్నామన్నా. ఇవ్వండి. ఇది 2008లో శ్రీ మల్యాల రాజేశ్వరి గారితో మా అమ్మగారు శ్రీపతి రామమోహన్ అమ్మ రిజిస్టర్ చేయించుకున్న డాక్యుమెంట్ అన్న. ఇదే వ్యక్తి మేము కొన్న ఫ్లాట్ మున్సిపాలిటీ అప్రూవల్ ఉన్న లేఅవుట్ మైత్రి లేఅవుట్ అని చెప్పేసి ఫ్లాట్ నెంబర్ 10 వస్తుందన్న. కానీ మాకు తెలియకుండా మా ప్రమేయం లేకుండా మా ఫ్లాట్ని ఫ్లాట్ నెంబర్లు దిశలు తెలియకుండా జాగా కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సర్వే నెంబర్ మిస్ అయింది అని చెప్పేసి మళ్ళీ సర్వేది మండల్ సర్వేయర్ సుబ్బన్న అని చెప్పేసి అతన్ని పట్టుకొని ఆ సర్వే నెంబర్ టాలీ అవ్వలేదని చెప్పేసి అప్రూవల్కి పోతే సర్వే నెంబర్లు టాలీ అవ్వలేదని చెప్పేసి మళ్ళీ తప్పుడు సర్వే 11 సెంట్లు వాళ్ళ భూమిగా ఉన్నట్లు సృష్టించుకొని మళ్ళీ సవరణ రిజిస్టర్ చేసుకున్నారు. ఈ డాక్యుమెంట్స్ మేము గ్యాదర్ చేసుకొని గత మే 12వ తేదీన కలెక్టరేట్కి వెళ్ళామన్నా. కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నాం. మా సైట్ని అక్రమంగా కబ్జా చేసి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని అర్జీ పెడితే ఎంత కలెక్టర్ గారికి పెట్టుకున్నా కానీ కింది స్థాయి అధికారుల దగ్గరికే వస్తుంది కదా నాకు పిటిషను. సో అక్కడున్న అధికారులని సర్వేయర్లని మేనేజ్ చేసి మాకు పూర్వం నుంచి అధికారం ఉంది అక్కులగారి విజయ్కి అని చెప్పేసి ఒక తప్పుడు రిపోర్టు తీసుకున్నారు. మెన్షన్ చేసి అప్రూవల్ లేఅవుట్ నెంబర్లో 10వ నెంబర్ ఫ్లాట్ అని చెప్పేసి అర్జీ పెట్టుకుంటే మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చారు. ఎక్కడ? పులివెందులో 2025లో చేసుకున్న అక్కులగారి విజయ్కి 11 సెంట్లు ల్యాండ్ వస్తే మరి 2008లో మేము చేసుకున్నాం 8 సెంట్లు ల్యాండ్ మాది, పక్కన మిగులు భూమి ఉందని డాక్యుమెంట్ మెన్షన్ చేసుకున్నాం. మరి మా ల్యాండ్ ఏమైనట్లనా? పైగా అక్కులగారి విజయ్ ఆ సైట్లో అక్రమంగా కన్స్ట్రక్షన్ చేసి ఇల్లు అనుభవించుకుంటున్నాడు. నేను టీపీఓ గారికి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి చెప్పాను, సార్ డాక్యుమెంట్ నాది, ప్లాట్ నెంబర్ మాది, దయచేసి మీరు అప్రూవల్ ఇచ్చారంటే లీగల్గా ఏదైనా యాక్షన్ తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది సార్, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్తే అజయ్ కుమార్ గారు మాకు సపోర్ట్ చేసి ప్లాన్ అప్రూవల్ నిలిపేశారు. లేదు ఇది కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది, మీరు అతనితో కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పేసి. కానీ బెదిరింపులకు పాల్పడుతున్నారన్న. కూల్ చేసి నైట్కి నైట్ ఇలా ఉన్న మా సైట్ని పూర్తిగా ఇట్లా చేసేసి మళ్ళీ దానికి ప్రీ కాస్టింగ్ వాల్స్ రెడీ చేసుకుంటున్నారు. దయచేసి మాకు న్యాయం జరిగేలా ఈ ప్రభుత్వానికి విన్నవించండి. మా తరఫున గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కానీ, మంత్రి లోకేష్ గారికి కానీ, మేము నా కుటుంబం తరఫున నేను నా తల్లిదండ్రులు విన్నవించుకునేది ఒకటే, దయచేసి ఈ కబ్జా రాజకీయాలని, కబ్జా కోరల్ని కూకటి వేలతో సహా పెగిలించండి. నా తల్లిదండ్రులు ఇప్పుడు కూడా బాధపడుతుంది, భయపడుతుంది. ఏంటంటే ఉన్నది ఒక్కడే కొడుకు, ఏమైనా జరుగుతుందేమో, వాడికి ప్రాణహాని ఏమైనా ఉందేమో అని భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎంతకైనా తెగించే మనుషులన్నా.
ఈ ఒక్క విషయాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దయచేసి మాకు రక్షణ కల్పించి మా స్థలాన్ని మాకు ఇప్పించగలరని కోరుకుంటున్నాం.